హాయ్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి జీడీఎస్ నోటిఫికేషన్ జూలై 2024లో విడుదల కాబోతోంది ఫ్రెండ్స్. సో ఇది కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఈ పోస్టులు అనేటివి ఫిలప్ చేస్తారు ఫ్రెండ్స్. అయితే వివరాలకు వెళ్తే మన పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి గ్రామీణ డాక్ సేవక్స్ అనే పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ ఈ మధ్య అంతా కూడా ఆన్లైన్లో విడుదలవుతోంది ఫ్రెండ్స్. ఆన్లైన్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ పోస్టులని ఫిలప్ చేస్తారు. అయితే ఇది 10th క్లాస్ క్వాలిఫికేషన్ మాత్రమే ఫ్రెండ్స్. ఈ 10th క్లాస్లో కూడా వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకొని ఈ పోస్ట్ అనేటువంటివి ఇచ్చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందుకు ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు, కేవలం 10thలో వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకొని పోస్టింగ్స్ ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అయితే ఈ గ్రామీణ డాక్ సేవక్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించి ఈ 10th క్లాస్లో ఒక పోస్ట్కి ఎంతమంది అయితే అప్లై చేస్తారో ఈ అప్లై చేసిన వాళ్ళందరిలో ఎవరికైతే మెరిట్ ఎక్కువగా ఉంటుందో, అంటే మార్కులు ఎక్కువగా వచ్చి ఉంటాయో వారిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ పోస్టుల వివరాలు ఎన్ని ఉంటాయి అనేటువంటిది అతి త్వరలోనే వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి ప్రిపరేటరీ ప్రాసెస్ అనేటువంటిది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. సో అందులో భాగంగానే ఇది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ డైరెక్టరేట్ నుంచి. సో డివిజనల్ హెడ్స్కి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చారు ఫ్రెండ్స్. సో జూలై 2024 జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అనేటువంటిది విడుదల చేయాలనుకుంటున్నాం. దానికి సంబంధించి వేకెన్సీ పొజిషన్ని అరైవ్ అవ్వండి అని కట్ ఆఫ్ డేట్స్ కొన్ని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో డేటా ఎంట్రీ అండ్ ఫ్రీజింగ్ ఆఫ్ వేకెన్సీస్ బై డివిజన్స్, డివిజనల్ ఆఫీస్ వాళ్ళు ఈ వేకెన్సీని ఐడెంటిఫై చేసి ఫ్రీ చేయడం కోసం టైం లిమిట్ 1 జూలై 2024 నుంచి 6 జూలై 2024 వరకు టైం లిమిట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా రీచెకింగ్ ఆఫ్ డేటా ఎంట్రీ అనేటువంటిది 8 జూలై 2024 నిర్వహిస్తారు ఫ్రెండ్స్. సో ఈ వేకెన్సీలన్నీ కూడా సర్కిల్ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. సర్కిల్ ఆఫీస్ వారు వాటిని మరొకసారి చెక్ చేయడం కోసం 9th జూలై నుంచి 10th జూలై వరకు టైం తీసుకొని వారు సర్కిల్ ఆఫీస్ వాళ్ళు వాటిని అప్రూవ్ చేసి ఫ్రీజ్ చేసేస్తారు ఫ్రెండ్స్. ఆ తర్వాత ఆ వేకెన్సీలని మార్చడానికి కుదరదు ఫ్రెండ్స్. ఇక ఇవన్నీ అయిపోయిన తర్వాత 15th జూలై 2024 ఆన్లైన్ నోటిఫికేషన్ విడుదలవుతుంది ఫ్రెండ్స్. సో 15 జూలై 2024 ఈ జీడీఎస్ రిక్రూట్మెంట్ జూలై నోటిఫికేషన్ అనేటువంటిది విడుదలవుతుంది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి వేకెన్సీ పొజిషన్ అన్నీ కూడా ఎలా అరైవ్ అవ్వాలనేటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా డివిజనల్ ఆఫీసర్స్కి పంపించడం జరిగింది ఫ్రెండ్స్. 1/7/2023 నుంచి 30/6/2024 వరకు ఏవైతే రిటైర్మెంట్స్ ఉన్నాయో, ఏదైతే డెత్స్ జరిగి ఉంటాయో దానివల్ల వచ్చినటువంటి వేకెన్సీలన్నింటినీ కూడా ఈ జూలై 2024 నోటిఫికేషన్కి ఐడెంటిఫై చేయమని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా ఈ 1723 నుంచి 36/2024 వరకు ఎవరైతే వాలంటరీగా డిశ్చార్జ్ అయినారో, అలాగే ఐపీపీబీకి ఏదైనా డెప్యుటేషన్ వెళ్ళారో, ఏపీఎస్కి ఏమైనా డెప్యుటేషన్ వెళ్ళారో అలాంటి వాటిని కూడా వేకెన్సీలుగా తీసుకొని ఈ జూలై 2024 నోటిఫికేషన్లో ఆ వేకెన్సీలని చూపించండి అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇక అంతేకాకుండా అన్ఫిల్డ్ వేకెన్సీస్ ఆఫ్ షెడ్యూల్ 1 ఆఫ్ జనవరి 2023, స్పెషల్ సైకిల్ మే 2023 ఈ రెండింటిలో కూడా అన్ఫిల్డ్ వేకెన్సీలు ఉండిపోయినాయి ఫ్రెండ్స్. అంటే ఎవరు కూడా రాకుండా కొన్ని పోస్టులు అలాగే మిగిలిపోయినాయి. సో వాటిని కూడా ఈ జూలై 2024 నోటిఫికేషన్కి ఇచ్చేయమని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో కాబట్టి ఈసారి ఎక్కువ వేకెన్సీలు వచ్చేటువంటి అవకాశమే ఉంది ఫ్రెండ్స్. సో ఇకపోతే ఈ లాస్ట్ టైం కూడా చాలా వరకు ఈ జీడీఎస్ నోటిఫికేషన్లో 100/100 మార్క్స్ వచ్చిండే వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందో మనం వేచి చూడాల్సి ఉంది ఫ్రెండ్స్. సో మొత్తానికి ఈ వేకెన్సీ పొజిషన్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేటువంటి విషయం మనకి త్వరలోనే తెలిసేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.